ఈరోజు జనగణనలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గరీమ గర్వాల్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి పాల్గొనగా గౌరవ అతిథులుగా వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కౌన్సిలర్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి జనగణన యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ జనగణన సర్వే యొక్క నమోదు ప్రక్రియ సరళిని వివరించారు. చాలా మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. మరి అందరం కూడా విజయవంతంగా పాల్పంచుకొని మన ప్రజలందరికీ చేరువయ్యే విధంగా మనం ఈ మార్గాన్ని కనిపించే విధంగా మనం చేపట్టాలని చెప్పేసి మన జిల్లాలో 2K రన్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు, ఆర్పీలు వారందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ మరి 2027 జనగణన మరి అందరూ కూడా దీన్ని ప్రతి ఇంటికి కూడా ఆఫీసర్లు వస్తారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. జనగణన అంటే మన భారతీయ కాన్స్టిట్యూషన్లో అండ్ ఇంకా ప్రత్యేకంగా ఒక చట్టం ప్రకారం ఒక స్టాట్యుటరీ ప్రాసెస్. ఇప్పటివరకు మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాల్లో జనగణన చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం చాలా ఇయర్ తర్వాత 2026-27లో మొత్తం భారతదేశంలో ఈ కులగణన, ఈ సెన్సెస్ యాక్టివిటీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న సెన్సెస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ సెన్సెస్. తర్వాత డిజిటల్ రూపంలో చేస్తున్నా కూడా ఇది ఫస్ట్ సెన్సెస్. ఈసారి మొదటిసారి కంప్లీట్గా ప్రాసెస్ ఒక యాప్ ద్వారా ఫోన్లోనే చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం సెన్సెస్లో ఒక కొత్త ఇనిషియేటివ్ పెట్టడం జరిగింది, అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మీకు మీ ఇల్లు గురించి, మీ కుటుంబం గురించి క్లియర్గా తెలుసు కాబట్టి మీరే మీకు సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయాలి అంటే దీనికి వెబ్సైట్ se.census.gov.in సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అందరం మీ ఫ్యామిలీకి సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోండి. దీనిలో 34 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా బేసిక్ ప్రశ్నలు. 5 minutesలో మీరు మొత్తం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మీ మొబైల్ నంబర్ వేయాలి. దీని తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వేసి మీరు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మీ హౌస్ ఎక్కడ ఉంది, కచ్చా ఉంది, పక్కా ఉంది, అక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ వాష్రూమ్ ఎలా ఫెసిలిటీ ఉంది, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఉన్నారు,